వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని దశమస్కంధంలో 84వ అధ్యాయంలో మనం 2వ భాగంలో ఉన్నాం. వసుదేవుడు అడిగాడు, ప్రారబ్ధ కర్మ ఫలములు వాటి వాసనలు సమూలంగా ఎలా అంతరిస్తాయి, ఏ విధంగా మోక్షం సిద్ధిస్తుంది అని అడిగాడు. ఈ మునులందరినీ అడిగాడు. తర్వాత నారదుడు అన్నాడు, నాతి చిత్రమిదం విప్రా వసుదేవో బుభుత్సయా కృష్ణం మత్వార్పకం యర్నః పృచ్ఛతి శ్రేయాత్మనః సన్నికర్షో హి మత్యానాం అనాదరణ కారణం గాంగం హిత్వా యథాన్యాంభస్తత్రత్యో యాతి శుద్ధయే యస్యానుభూతిః కాలేన లయోత్పత్యాదినాస్య వై స్వతోన్యస్మాచ్చ గుణతో న కుతశ్చన కృష్యతి. నారదుడు అన్నాడు, మునులారా, వసుదేవుడు తనకు శ్రేయస్కరమైన దానిని గూర్చి తెలుసుకొనుటకై కుతూహలపడుతున్నాడు. తన కుమారుడైన శ్రీకృష్ణుని అర్భకునిగా భావించి మనను అడుగుతున్నాడు. ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. మానవులు గంగా తీరమునందే ఉన్నను ఈ జలము ఆ జలముల పవిత్రతను గుర్తింపక వాటి మహత్వమునేట ఉపేక్షాభావం వహించి తాము పునీతులవుటకు ఇతర నదీ జలములకు అడుగు వెళుతూ ఉంటారు. సాధారణంగా జనులు తమకు సన్నిహితముగా ఉన్న వారి ఏడ అనాదర భావమును చూపుతుంట సహజమే కదా. పరమాత్ముడైన శ్రీకృష్ణునితో పొందిన అనుభూతి కాలానుగుణములైన సృష్టి స్థితి లయాదులు ఎన్ని సంభవించినను దూరమగునది కాదు. అది అవిస్మరణీయము. అది సహజంగా గాని ఏ కారణముల వలన గాని గుణముల ప్రభావము గాని క్షీణింపదు. తం క్లేశకర్మ పరిపాక గుణ ప్రవాహై అవ్యాహతానుభవమీశ్వరమద్వితీయం ప్రాణాధివిశ్వవిభవైరుపగూఢమన్యో మన్యేత సూర్యమివ మేఘహిమోపరాగై. కృష్ణ భగవానుడు జ్ఞానమయ స్వరూపుడు. ఆయనతోడి అనుభూతి నిరుపమానమైనది. అది రాగద్వేషాది క్లేశముల వలన గాని, పుణ్య పాపముల కర్మల చేతన గాని, సుఖ దుఃఖాది కర్మ ఫలముల వలన గాని, సత్వాది గుణముల ప్రభావమును గాని దూరమగునది కాదు. ఆ స్వామి తన మాయాశక్తి ప్రభావమున ప్రాకృతేంద్రియ కర్మల ద్వారా దానిని తానే మరుగుపరుచుకుంటాడు. అంతేగాని ఏదియును ఆ ప్రభువు యొక్క దివ్యత్వమును కప్పివేయ జాలదు. మేఘములు మంచు దట్టముగా ఏర్పడినప్పుడును, గ్రహణ సమయములందును సూర్యబింబము మనకు గోచరము కాదు. కానీ సామాన్యులు మేఘాదులచే సూర్యుడు కప్పబడినట్లు అలా అనుకుంటారు. అధో చూర్మునయో రాజన్నాభాష్యానకదుందుభిం సర్వేషాం శృణ్వతాం రాజ్ఞాం తథైవాచ్యుతరామయో కర్మణా కర్మ నిర్హార ఏష సాధు నిరూపితః యశ్రద్ధయా యజేత్ విష్ణుం సర్వయజ్ఞేశ్వరం మఖైః చిత్తస్యోపశమోయం వై కవిభిః శాస్త్రచక్షుషా దర్శితస్సుఖమోయో ధర్మశాత్మముదావహః అయం స్వశ్చయనస్పంథాద్విజాతేర్గృహమేధినః యశ్రద్ధయాప్తవిత్తేన శుక్లేనేచ్యేత పూరుషః. మహారాజా, అనంతరం మహర్షులు శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు తదితర రాజన్యులు అందరూ విలుచుండగా వసుదేవుడితో ఇలా అన్నారు. మహాత్మా, సకల యజ్ఞములకును అధిపతి అయిన అనగా యజ్ఞస్వరూపుడైన శ్రీ మహావిష్ణువును యజ్ఞములను ఆచరించుట వాళ్ళ ద్వారా ఆరాధింపవలెను.
వర్ణాశ్రమ ధర్మ కర్మల ద్వారా కర్మ ఫలములను కర్మవాసనలను పూర్తిగా తొలగించుకున్నట్టు ఇదియే సరియైన చక్కని ఉపాయమని సత్పురుషులు చెప్పారు. యజ్ఞములను ఆచరించుటయే చిత్తశాంతికి చక్కని ఉపాయమనియు సులభముగా మోక్షమును పొందుటకు సాధనమనియు చిత్తమునందు ఆనందమును ఉత్సాహమును కలిగించు ధర్మమనియు త్రికాలజ్ఞులైన మహాత్ములు శాస్త్ర సృష్టితో దర్శించారు. న్యాయార్జితమైన విత్తముతో పరిశుద్ధమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువును గూర్చి యజ్ఞములను ఆచరించాలి. గృహస్థులైన ద్విజులకు ఇదియే పరమ శ్రేయోదాయకమైన మార్గము అన్నారు. విత్తైషణాం యజ్ఞదానై గృహైర్దారసుతైషణాం ఆత్మలోకైషణాం దేవకాలేన విసృజేద్బుధః గ్రామే త్యక్తైషణాः సర్వే యయుర్ధీరాస్తపోవనం రుణైస్త్రిభిర్ద్విజో జాతో దేవర్షి పితॄణాం ప్రభో యజ్ఞాచైన పుత్రైస్తాన్య నిస్తీర్య త్యజన్ పదే త్వం పద్యముక్తోద్వాభ్యాం వైరుషి పిత్రోర్మహామతే యజ్ఞైర్దేవర్నమున్ముచ్య నిర్రుణో శరణో భవ. వసుదేవ భగవాన్ నూనం భక్త్యా పరమయా హరిం జగతామీశ్వరం ప్రార్చహస యద్వాం పుత్రతాంగతః. యజ్ఞములను ఆచరించుట వలనను దానములు చేయుట వలనను ధనార్జన పరిరక్షణములపై గల ఆసక్తిని త్యజించాలి. గృహస్థాశ్రమ ధర్మములను ఆచరించుట ద్వారా భార్యాపుత్రుల ఎడగల వ్యామోహమును పరిత్యజించాలి. క్రమంగా స్వర్గాది భోగవాంఛలను కూడా విడిచిపెట్టాలి. ధీరులైన జ్ఞానులు గృహస్థాశ్రమమునందు ఉండియే విముక్తులై తపోవనములకు వెళుతుండేవారు. మహాత్మా యజ్ఞములను ఆచరించడం ద్వారా దేవతల రుణము, వేదములను పఠించడం వలన ఋషి రుణము, పుత్రులను పొందుట వలన పితృరుణము తీరుతాయి. ఈ రుణత్రయములు తీర్చుకునని ద్విజుని యొక్క పుణ్యములు నశిస్తాయి. ఆ కారణమును అతడు అధోగతి పాలవుతాడు. దేవా, నీవు పుత్రులను పొందుట ద్వారా పితృరుణమును తీర్చుకున్నావు. వేదాధ్యయనము చేయుట వలన ఋషి రుణము నుండి విముక్తుడవైనావు. ఇక నీవు దేవరుణమును తీర్చుకొనవలసి ఉన్నది కనుక యజ్ఞములను ఆచరించి రుణత్రయము నుండి విముక్తుడవై గృహము పట్ల గల ఆసక్తిని విడిచిపెట్టి భగవంతుని శరణు వేడు. ఓ వసుదేవా, పూజ్యుడమైన నీవు జగన్నాథుడైన శ్రీహరిని పూర్వము పరమ భక్తితో అర్చించి ఉన్నావు. అందువలననే ఆ సర్వేశ్వరుడు మీ దంపతులకు పుత్రుడై ఉన్నాడు అని రహస్యం చెప్పేశాడు. తర్వాతి భాగం తర్వాత చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.